E-Days. Hello everyone, welcome to my session on heights and distances. ఇక్కడ ఏంటంటే జనరల్గా ఈ టాపిక్ ఒక్కొక్కసారి వస్తున్నాడు, ఒక్కొక్కసారి ఇవ్వట్లేదు. బట్ ఇస్తే ఓన్లీ వన్ క్వశ్చన్ ఇస్తాడు. ఇప్పుడు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి హైట్స్ అండ్ డిస్టెన్స్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. బట్ అది కూడా ఎక్కువ లేకుండా సింపుల్ ఏదైతే ఉందో సింపుల్గా మాత్రం నేను చెప్తాను. కొన్ని వాల్యూస్ మాత్రం మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకునేటప్పుడు దీన్ని మన బేస్ అంటాం, దీన్ని హైట్ అంటాం కదా. ఇక్కడ మనం ఏంటంటే ఎడ్జసెంట్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్ అని అంటాం. ఇక్కడ హైట్స్ అండ్ డిస్టెన్స్ లో ఎడ్జసెంట్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్. జనరల్గా దిస్ ఇస్ ద బేస్ అండ్ దిస్ ఇస్ ద హైట్. సో ఇక్కడ మనం ఏమంటాం, మనం ఎడ్జసెంట్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్. హారిజాంటల్ బేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎడ్జసెంట్ సైడ్ అంటాం. హైట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. మరి వాట్ అబౌట్ ద డయాగ్నల్? దాన్ని దట్ ఈస్ నాట్ ఎ డయాగ్నల్, దాన్ని హైపోటెన్యూస్ అంటాం. ఓకే, రైట్. ఎడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్, రైట్. నెక్స్ట్ ఇందులో ఇక సపోజ్ థీటా అని తీసుకున్నారనుకోండి. సపోజ్ ఇది థీటా కానీ అయింది అనుకోండి. థీటా అయినప్పుడు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అదే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. మరి టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఓకే, అంటే సైన్ థీటా బై కాస్ థీటా. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇంతకు మించి కొసైన్ థీటా, సీకెంట్ థీటా, కాట్ థీటా అవి ఏం మనకు అవసరం లేదు ప్రెసెంట్. ఎందుకంటే బ్యాంకింగ్ లో ఇస్తే చాలా బేసిక్ లెవెల్లో ఇస్తాడు కాబట్టి, సో మనం అంతకంటే ఎక్కువ గుర్తుంచుకోకర్లేదు. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అండ్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఓకేనా? ఇవి తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక టేబుల్ చూసారా? ఈ టేబుల్ కంపల్సరీ మనం గుర్తుంచుకోవాలి. sin 0 is sin theta. Sin 0 degrees is equal to 0. Sin 30 degrees equal to 1 by 2. Sin 45 degrees equal to 1 by root 2. Sin 60 degrees equal to root 3 by 2. Sin 90 is equal to 1. మరి కాస్ థీటా ఏంటంటే జస్ట్ రివర్స్ ఆర్డర్ అనమాట. ఇక్కడ సైన్ ఇక్కడ ఏంటి కాస్ 0 దట్ ఈక్వల్ టు 1. Sin 90 ఈక్వల్ టు 0, కాస్ 0 ఈక్వల్ టు 1. అలాగే sin 30 కాస్ 30 ఈక్వల్ టు రూట్ 3 బై 2. కాస్ 30 ఈక్వల్ టు రూట్ 3 బై 2. సైన్ 60 ఈక్వల్ టు రూట్ 3 బై 2. ఇంకా మనకి ఏంటి 1 బై రూట్ 2 అనేది కామన్ 45 డిగ్రీస్ అయితే. అలాగే సైన్ 60 తీసుకునేటప్పుడు రూట్ 3 బై 2 అయింది. కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు 1 బై 2. అదేంటి? దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ 30 డిగ్రీస్. అండ్ నెక్స్ట్ కాస్ 0 ఈక్వల్ టు 1, సైన్ 0 ఈక్వల్ టు 0 అండ్ కాస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. మరి టాన్ థీటా ఏంటి? 0 బై 1 ఈక్వల్ టు 0. tan 13 1 by 2 by root 3 by 2, that is equal to 1 by 3. Next tan 45 1 by root 2 by 1 by root 2, that is equal to 1. Next tan 60, that is equal to root 3 by 2 by 1 by 2, that is root 3. And next tan 90 1 by 0, 1 by 0, that is equal to undefined. Okay na? So ఇవి మాత్రం మీరు గుర్తుంచుకోవాలండి. మన ఇంపార్టెంట్ ఏంటంటే మనకి sin theta is equal to opposite by hypotenuse. Cos theta is equal to adjacent by hypotenuse. Tan theta is equal to opposite by adjacent. అండ్ నెక్స్ట్ ఈ వాల్యూస్ మీరు 0 నుంచి 90 వరకు మీరు నేర్చుకున్నారంటే కాస్ ఏంటి? రివర్స్. టాన్ ఏంటంటే సైన్ బై కాస్. అది గుర్తుంచుకొని చాలు. మాక్సిమం ఏంటంటే మనం టాన్ వాల్యూస్ మాత్రం గుర్తుంచుకున్నారంటే కొద్దిగా ఫాస్ట్గా చేయగలుగుతాం. రిమైనింగ్ లేదంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఏంటంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ ఈ క్వశ్చన్ కూడా వదిలికుండా చేయడం కోసమే ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ డైరెక్ట్లీ గో టు ద క్వశ్చన్స్. ఫస్ట్ వన్, a father watches his son fly a kite from a distance of 80 meters. The kite is at a height of 150 meters directly above his son. How far is the kite from the father? That is the question. ఇక్కడ మనకి ఏమని చెప్తుంటాడు? A father watches his son fly a kite from a distance of 80 meters
The kite is at a height of 150 meters. How far is the kite from the father? Suppose father is here, son is here. Okay. Kite and this one. How much distance? That is equal to 150 meters. Okay. Na? Next, a father watches his son fly a kite from a distance of 180 meters. So, this is the father. ఇక్కడ మనకి 80 meters. How far is the kite from the starting point? అంటే మనకు కావాల్సిందేంటి ఈ డిస్టెన్స్ కావాలి. ఇక్కడ మనకి ఏముంది? మనకి కైట్ ఉంది. ఓకే, ఇక్కడ ఎవరు ఉన్నారు? ఫాదర్ ఉన్నారు. ఇక్కడ ఎవరు ఉన్నారు? సన్ ఉన్నారు. సో మనకు కావాల్సిన డిస్టెన్స్ అంటే ఇక్కడ ఫాదర్ నుంచి కైట్ వరకు ఉన్న డిస్టెన్స్ ఏంటి అనేది అది అడుగుతున్నాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేశారంటే దిస్ ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు ఇక్కడ ఒకటి 80, ఒకటంతా 150. అప్పుడు ఇదేంటి? ఫస్ట్ జీరోస్ తీసేయండి. ఒకటి 8 అండ్ ఒకటి 15 అని తీసుకున్నారనుకోండి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకునేటప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వన్ సైడ్ ఈజ్ ఏ అండ్ ద సైడ్ ఈజ్ బి అయితే ఈ హైపోటెన్యూస్ ఏమవుతుంది? √A² ప్లస్ B² అవుతుంది. ఓకే, సో ఈక్వెంట్ అనేది మనకి దిస్ ఈజ్ ఈక్వల్ √8² ప్లస్ 15². అంటే √64 ప్లస్ 225. సో దిస్ ఈజ్ ఈక్వల్ what happened? 269. Okay, so what is the 269? That is equal to 17 or not? ఇక్కడ ఏంటి? 8 and 15. Suppose 80 and 150 అయితే ఏమవుతుంది? That is equal to 170. So what is the distance from father to kite? That is equal to 170. ఇక్కడ మనం ఏంటంటే ట్రిగ్నోమెట్రీ ఏం అప్లై చేయలేదు. ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటంటే ఓన్లీ పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తాం. వాట్ ఇస్ ద పైథాగరస్ థియరమ్? In a right angle triangle, if one side is A and the side is B, then what is the hypotenuse? √A² plus B². Is it clear? Right. Next question. A man wishes to find the height of a flag post that stands on a horizontal plane. At a point on this plane, he finds that angle of elevation of a top of a flag post be 45 degrees. On walking 30 meters towards the tower, he finds the corresponding angle of the elevation is 60 degrees. Find the height of the flag post. మనకి ఫ్లాగ్ పోస్ట్ ఇది అనుకుందాం. దీని హైట్ తెలియదు. ఓకే, దీని హైట్ తెలియదు. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు? ఒక పర్సన్ ఎక్కడో ఉన్నాడు. ఓకే, ఒక పర్సన్ ఎక్కడో ఉన్నాడు. ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటున్నాడు? 45 degrees అంటున్నాడు. ఇక్కడ ఎంత ఇది? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ దట్ ఈస్ ఈక్వల్ టు 45 degrees అంటున్నాడు. ఇక్కడ నుంచి సంథింగ్ కొంత డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ తీసుకున్నప్పుడు ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు అంటున్నాడు? 30 meters వెళ్ళాడు అంటున్నాడు. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటున్నాడు? దట్ ఈస్ ఈక్వల్ టు 60 degrees అంటున్నాడు. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంతా 60 degrees అంటున్నాడు. అయితే మనం అడుగుతుంది ఏంటంటే ఫైండ్ ద హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్, ఫైండ్ ద హైట్ ఆఫ్ ది ఫ్లాగ్ పోస్ట్. ఓకే, నౌ suppose this is point A and this is point B and flag post point C, and H is the height of the flag post. From point A, what is the angle? That is 45 degrees. From point B, what is the angle? 60 degrees. The distance from A to B, that is equal to how much? That is equal to 30 degrees. Okay, now ఇక్కడ మనం నీకు ఇందాక ఏం చెప్పాను? మీకు tan 45 degrees is equal to 1 అన్నాం. tan 45 is equal to 1 అంతేనా? అంటే ఇక్కడ మనం 45 degrees అయినప్పుడు ఇది హైట్ అయితే ఈ మొత్తం డిస్టెన్స్ కూడా హైట్ అవుతుంది కదా. ఎందుకంటే tan 45 is equal to 1. tan theta అంటే ఏంటి? tan theta is equal to ఇప్పుడు సపోజ్ దిస్ ఇస్ ద D. లెట్ us take opposite by adjacent. Okay, so that is equal to DC by AC. So what is the DC? That is equal to H. What is the AC? AC is also equal to H. ఎందుకంటే tan 45 అంటే 1 కాబట్టి. సో ఇదేమవుతుంది మనకి? H minus 30 అవుతుంది. ఓకేనా? ఫ్రమ్ AC is equal to అంటే AC is equal to H. ఓకే, what is the BC? That is equal to H minus 30. Why? Because here AB is equal to 30 కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? వాట్ ఇస్ ద హైట్. నౌ ఇప్పుడు ఏం చేద్దాం? ఇన్ ఏ ట్రయాంగిల్ DBC, tan 60 is equal to what is the opposite? Height by what is the adjacent? H minus 30.
Now, what is the tan 60? ఇప్పుడు మనం గుర్తుంచుకోండి, నెక్స్ట్ నుంచి మాత్రం మనం చెయ్యం. ఓకే, what is the tan 60? That is equal to root 3. What is the tan 60? That is equal to root 3. Root 3 is equal to h by h minus 30. Okay, so root 3h minus root 3 30 root 3 is equal to h. Okay, so what is the 30 root 3 is equal to 30 root 3 is equal to h common root 3 minus 1. Is it clear? 30 root 3 equal to h minus. So what is the value of h? Just a moment. What is the value of h? H is equal to 30 root 3 by root 3 minus 1. Okay, what is the root 3? Root 3 is equal to 1.732, right? So what is the answer? That is equal to 30 into 1.732 by root 3 minus 1. 1.732 minus 1, that is equal to 0.732 or not. So that equals 0.732. What is the approximate value? 0.732 2 times, that is equal to 1.4. So more than 2. More than 2 and that is equal to 30 into approximately 2 point. So that is equal to inka approximate ganta manaki 0.3. 0.3 ante 5. Let us take 0. approximately 5 anukondi. Appudu that is equal to 30 into 60. 60. So approximately 75 meters, which is required answer. Ante. Okay, depends upon the options. Okay, so sir 30 into 1.732 multiply chesi malli 0.732 multiply cheyadaniki anta avasaram undadu. 1.732 by 0.732 into 2, that is equal to 1.4. Okay, 1.4 and this is equal to difference, that equal to 0.3. 0.3 అంటే ఎంత మనకి 0.4 వస్తుంది. అంటే 0.3 by 0.7 is 0.04. అంటే 2.4 అప్రాక్సిమేట్ గా. అంటే మనకి ఏంటంటే the answer should be in between 60 to 75. So depend upon the options, you need to find the answer. Is it clear? ఎంటైర్ క్వశ్చన్ ఎక్కడుందంటే ఈ పార్ట్లో ఉంది. ఇది కానీ మనకు వచ్చేసింది అంటే రిమైనింగ్ అంతా కూడా సింపుల్. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఫస్ట్ యూ నీడ్ టు డ్రా ది డయాగ్రామ్ అండ్ దెన్ సాల్వ్ ద క్వశ్చన్. రైట్, నెక్స్ట్ వన్. 2 persons standing on the same side of a tower measure the angles of elevation of the top of a tower 30 degrees and 45 degrees. If the height of a tower is 30 meters, the distance between the 2 persons approximately. 2 persons standing on the same side of a tower. Suppose this is a tower. Okay, and 2 persons same side. Okay, 2 persons, that is equal to same side. And what is the next one? Next, this is equal to, one is 30 degrees and the one is the 45 degrees. So this is the 30 degrees and let us take this is the 45 degrees. Okay, this is 45 degrees and this is equal to 30 degrees. And what next? The height of the tower is 30 meters. The height of the tower is 30 meters. The distance between 2 persons, suppose this is equal to A, B, C and D. If you observe what is the distance between 2 persons, that is equal to AB or not? What we require? We required AB. Now, this is equal to 45 degrees. Already మనం ఇందాక చెప్పాం tan 45 is equal to 1. అంటే ఇప్పుడు 30 and this is also equal to 30 or not? Is it clear? Tan 45 is equal to 1. ఇక్కడ ఏంటి 1 అంటే ఎప్పుడు అవ్వాలి? Opposite is equal to adjacent అవ్వాలి. So that is equal to 30. And let us take this is equal to x. What we required? X. అంటే ఇప్పుడు tan 30 is equal to opposite. అంటే ఆపోజిట్ అంటే డిసి బై ఇక్కడ మనకు కావాల్సింది ఏసీ అడ్జసెంట్. ఓకే, సో దట్ వాట్ ఈస్ ద డిసి? దట్ ఈస్ ఈక్వల్ టు 30 బై వాట్ ఈస్ ద ఏసీ? ఎక్స్ ప్లస్ 30. నౌ వాట్ ఈస్ ద tan 30? Tan 30 is equal to 1 by root 3. Okay, tan 30 is equal to 1 by root 3. Now here 1 by root 3 is equal to 30 by x plus 30. X plus 30 is equal to 30 root 3. What is the value of x? X equal to 30 root 3
minus 30. So this is equal to 30 into root 3 minus 1. So this is equal to 30 into 1.732 minus 1. So this is equal to 30 into 0.732. Okay. So what is the approximate value? So that is equal to 7,326, 339, and 21. Okay. So what happened? 0. So what is the exact answer? So 0, 21.96. Approximately 22 is the required answer. ఇస్ ఇట్ క్లియర్? సో మనం ఇదొక్కటి మీరు చేయగలిగితే, ఈ ఫార్మేషన్ చేయగలిగితే రిమైనింగ్ అంతా సింపుల్ అయిపోతుందండి. డయాగ్రామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ మీరు వేయగలిగితే ఆన్సర్ మీ చేతిలో ఉన్నట్టే. నెక్స్ట్ క్వశ్చన్. If the top of a cliff 100 meters high, the angles of depression of two ships at a sea are 60 degrees, 30 degrees, then the distance between the ships approximately. ఇందాక చేసినట్టే. సపోజ్ క్లిఫ్ 100 meters high అనుకుందాం. ఓకే, అండ్ one ship, and this is the second ship. Okay, next this is the A, B, C, and D. One is 30 degrees and another one is 60 degrees. ఇక్కడ 45 అయింది అనుకోండి, వెల్ అండ్ గుడ్. ఇక్కడ 45 లేదు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మనం 2 ఆన్సర్స్ చేయాల్సిందే. ఓకే, సో ఫస్ట్ ఏసీ చేసిన లేదా బీసీ చేసిన వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకు కావాల్సింది ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ 2 షిప్స్. ఈ 2 కావాలి. అంటే మనకి కంపల్సరీ వీ నీడ్ టు నో ద డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ అండ్ బీసీ ఆల్సో. ఫస్ట్ బీసీ చూద్దాం. tan 60. tan 60 is equal to opposite DC by adjacent BC. Okay, what is the tan 60? Already మనం చెప్పాం. tan 60 is equal to root 3. Okay, tan 60 is equal to root 3. DC, root 3 is equal to DC, 100 by BC. Okay, na? So what is the BC? BC is equal to 100 by root 3. That's okay. నెక్స్ట్ ఏంటి? మనకి ఏసీ కావాలి. ఏసీ కావాలంటే tan 30. ఓకే, tan 30 is equal to DC by AC. What is the tan 30? 1 by root 3 or not is equal to 100 by AC. That implies AC is equal to how much? That is equal to 100 root 3. మనకు కావాల్సింది ఏంటి? AB. What is the value of AB? AB is equal to AC minus BC or not. What is the AC? That is equal to 100 root 3, right? What is the AC? That is equal to 100 root 3. What is the BC? Minus 100 by root 3. So this is equal to root 3 into root 3, 3. 3 into 100, 300. So 300 minus 100 by root 3. So what is the answer? This is equal to 200 by root 3. That is equal to 200 by 1.732. So approximately, suppose that is equal to 1.8 అనుకోండి, or 200 by 1.8. You need to solve the question just nearest value. Okay, that is the answer. 200 by root 3, that's enough. Next question. So ఇక్కడ మనం ఏంటి? tan 30 equal to 1 by root 3 గుర్తుంచుకోండి, tan 45 equal to 1 అని గుర్తుంచుకోండి, tan 60 equal to root 3 గుర్తుంచుకోండి. ఈ మూడే మెయిన్. ఏ ఎగ్జామ్ అయినా సరే మీకు ఈ మూడింటి మీద బేస్ చేసి ఇస్తారు తప్ప అంతకు మించి మీరు వరి అవ్వక్కర్లేదు. The shadow of a tower standing on a level plane found be 60 meters longer when the sun's altitude 30 degrees, when it is 45 degrees. The height of the tower is. ఇక్కడ చూడండి ఏంటంటున్నాడంటే, సపోజ్ ఇది ఒక టవర్ ఉంది, షాడో 60 meters longer when the sun altitude 30 degrees, then it is 45 degrees అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు సపోజ్ సన్ ఉందనుకోండి, ఇలాగ వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఈ సన్ ఇక్కడ మనకి 30 degrees ఇలా తీసుకోండి. ఓకే, ఇక్కడ ఏంటంటే this is the 45 degrees and this is the
30 degrees. అంటే సన్ ఎలివేషన్ ఇలా దిస్ ఇస్ ద 30 degrees అండ్ దిస్ ఇస్ ద 45 degrees. అప్పుడు ఏమవుతుంది? దిస్ ఇస్ ద 30 degrees అండ్ దిస్ ఇస్ ద 45 degrees. వాడు ఏమంటున్నాడు? 45 degrees కంటే 30 degrees ఉండేటప్పుడు ఆ డిస్టెన్స్ ఎంత మనకి 60 meters ఉంది అంటున్నాడు. వాడికి కావాల్సింది ఏంటి? వాట్ ఇస్ ద హైట్. ఇందాక చేసినట్టే, అది హెచ్ అయితే ఇది కూడా హెచ్చే కదా, అంతేనా? ఎందుకంటే ఇక్కడ 45 అన్నాం. 45 అనగా మనకు గుర్తు రావాల్సిందేంటి? ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్. లెట్ us take this is the A, this is the B, this is the C and this is the D. Now ఇక్కడ ఏమవుతుంది మనకి? tan 45 is equal to DA by AB. What is the DA? H by H. Tan 45 is equal to 1 అన్నట్టు. So that is equal to 1. That's okay. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ 30 degrees ఉంది. 30 degrees అంటే tan 30 is equal to ఆపోజిట్ ఏంటి? DA by AC. What is the DA? That is equal to H. What is the AC? H plus 60. Now what is the tan 30? 1 by root 3 or not? Tan 30 equal to 1 by root 3 is equal to H by H plus 60. H plus 60 is equal to root 3 into H. Okay. Now root 3, sorry, H common is root 3 minus 1 is equal to 60. So what is the H? That is equal to 60 by 0.732. ఆల్రెడీ మనం చేసాం, ఎందుకని చెప్పేసాను. ఆల్రెడీ మనం చేసాం, చూసారా? ఇక్కడ ఏంటవుతుంది మనకి? ఇప్పుడు సపోజ్ వాట్ ఇస్ ద హైట్? ఇక్కడ 60 by 0.732 అంటున్నాం. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఇక్కడ 0.732 అంటే అప్రాక్సిమేట్ గా ఉంది 3/4 అంటే అప్రాక్సిమేట్ దట్ ఈస్ 45 450 meters approximate answer, right? Approximate value, okay, not exact value. Next question. A boat is being rowed away from cliff 150 meters high. Suppose this is the 150 meters high. At the top of a cliff, the angle of depression of boat changes from 60 degrees to 45 minutes in 2 minutes. See, angle of depression 45 degrees నుంచి ఇక్కడ 60 degrees, oh sorry, ఫార్టీ degrees నుంచి 60 degrees కి ఆర్ 60 to 45 degrees ఇక్కడ మనకి 2 minutes పట్టింది. 2 minutes. అయితే ద స్పీడ్ ఆఫ్ ది బోట్ అని అడిగాడు. మన టైమ్ అండ్ డిస్టెన్స్ లో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్? డిస్టెన్స్ బై టైమ్. హియర్ వి నో ద టైమ్ ఈక్వల్ 2 minutes. వి రిక్వైర్ ద స్పీడ్. అంటే మనకు తెలియాల్సిందేంటి? ఈ డిస్టెన్స్ తెలియాలి. ఆ డిస్టెన్స్ తెలిసి అయిపోయింది కదా. సో లెట్ us take this is the A. Now this is the A, this is the B and this is the C and this is the D. మనకు కావాల్సిందేంటి? BC. ఓకే. నౌ ఇక్కడ BC కావాలి అంటే 150 అయితే టోటల్ ఎంత అయింది? దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 150. దట్స్ ఓకే. మరి BC కావాలంటే యూ నీడ్ టు సబ్ట్రాక్ట్ ద వాల్యూ ఆఫ్ AB అన్నట్టు. AB ఎలా తెలుస్తుంది మనకి? tan 60 ఈజ్ ఈక్వల్ టు DA by AB. tan 60 ఈక్వల్ టు ఏంటి? రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద DA? 150. వాట్ ఇస్ ద AB? మనకు తెలియదు. ఓకే, లెట్ us take that is equal to X. So X is equal to 150 by root 3. Let us take 150 into root 3 by root 3 into root 3. Okay, so this is equal to 150 root 3 by 50. 50 ante, sorry, 150 root 3 by 3. అక్కడ మనం న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని రూట్ 3 తోని మనం మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే డినామినేటర్ ఏమైంది? 3 అయిపోయింది. ఓకే, సో 3 gets cancelled. So what is the value of X? X equal to 50 root 3. Or what is the value of B? That is equal to 150 minus 50 root 3. Okay, ఇదంటే this is the meters. Okay, so
వాట్ హ్యాపెన్ 150. సో 150 మైనస్ ఇక 50 ఇంటూ 1.732 అంటే ఏం చేస్తారు 173.2 బై 2 అని రాయచ్చా? ఇది అర్థమైంది మీకు? ఏం చేస్తామంటే ఏదైనా ఒక వాల్యూని 50తో మల్టిప్లై చేయాలంటే ఏం చేస్తామంటే ఎక్స్ ఇంటూ 100/2 అని చేస్తాం. అంటే 1.732ని 100తో మల్టిప్లై చేస్తే 173.2 అవుతుంది బై 2. సో బై 2 అయినప్పుడు ఇదంతా మనకి దిస్ ఈజ్ ఈక్వల్ టు 8 times 16 నెక్స్ట్ 13 అంటే 6. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 12 86.6. సో దిస్ ఇస్ ఈక్వల్ హౌ మచ్? సపోజ్ దిస్ ఈజ్ ఈక్వల్ 90 అనుకోండి, 60 నెక్స్ట్ అంటే 3.4. ఇక మనకి స్పీడ్ కావాలంటే మనకి మీటర్స్ పర్ సెకండ్, కిలోమీటర్స్ పర్ అవర్ లేదు. మీటర్స్ పర్ సెకండ్ అంటే 63.4/120. దట్ ఇస్ ద మీటర్స్ పర్ సెకండ్. సపోజ్ కిలోమీటర్స్ పర్ అవర్ అడిగారు అనుకోండి, ఏం చేస్తారు? ఇంటూ 18/5 చేస్తారు, అంతే, అంతమించి ఇంకేం లేదు. సారీ, ఇంటూ 5/18తో చేస్తారు. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఇస్ ద మీటర్స్ పర్ సెకండ్. ఇక్కడ మనకి ఏంటంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ ని మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా ఇంక్లూడ్ కలిపాడు. అంటే జనరల్గా పీఓస్కి ఇస్తాడు ఇలాంటి క్వశ్చన్స్, క్లర్క్స్కి ఇవ్వడు. కానీ బెటర్ టు లెర్న్. Two observers are stationed north of a tower at a distance of 10 meters from each other. The elevation of tower observes them 45 degrees to 35 degrees. Now, two observers stationed north of a tower at a distance of 10 meters from each other. The elevation of the tower observes them 30 degrees and 45 degrees, the height of the tower. Same అండి, ఇది height of the tower. ఓకే, two persons ఇలా ఉన్నారు. And this is the 45 degrees and this is the 30 degrees. మనకి 45 రాగానే మనకి వెంటనే గుర్తొచ్చేయాల్సిందండి దట్ ఈస్ ఈక్వల్ టు ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ అని చెప్పి. ఇక్కడ ఆపోజిట్ ఎంత? హెచ్. మరి అడ్జసెంట్ ఎంత? దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు హెచ్ అన్నట్టు. ఏ బి సి డి. కానీ మనకు కావాల్సింది ఏంటి? ద హైట్ ఆఫ్ ది టవర్ హెచ్ కావాలి. ఓకే, ఫస్ట్ ఏంటి? tan 30 ఈజ్ ఈక్వల్ టు AD/AC. ఓకే, సో మన ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనకి డిస్టెన్స్ ఆఫ్ దిస్ ఇస్ ఈక్వల్ టు 10 meters అని ఇచ్చాడు. 10 meters అని ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద AD? లెట్ us take H/AC, that is equal to H plus 10. Tan 30 is equal to how much? 1/√3, right? 1/√3 is equal to H/H plus 10. That implies H plus 10 is equal to H√3. Okay, next 10, now you should take H into √3 minus 1 is equal to 10. So H is equal to 10 by 0.732. That is the answer. That's it. అయిపోయింది. సో మన హెచ్ కావాలి, ఆ హెచ్ మనం క్యాల్కులేట్ చేస్తాం కదా. దట్స్ ఇట్. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నౌ నెక్స్ట్ క్వశ్చన్. Two persons standing on the same side of a tower measure the angles of elevation of the top of a tower 30 degrees and 45 degrees. If the height of the tower is 30 meters, then the distance between the two persons, same concept. Let us take this the height of the tower. And this is the 45 degrees. And this is the 30 degrees. And what about this one? That is also equal to H. Let us take A, B, C, and D. If the height of the tower is 30 meters, అన్నాడు. But అడుగుతుందండి the distance between these two persons. Let us take this is equal to H, X. మన హైట్ ఇచ్చేసాడు కాబట్టి ఇక మనకి ఇంకా ఈజీ అయిపోతుంది. కానీ బట్ ఏంటంటే ఇక్కడ మనం చేయాల్సిందంతా కూడా ఈ √3 ఉంటాయి కదా, ఆ క్యాలిక్యులేషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఇది హైట్ 30 అయితే ఇది కూడా 30. ఓకే, నెక్స్ట్ tan 30 ఈజ్ ఈక్వల్ టు AD/AC. tan 30
1 by root 3 is equal to 1 by root 3 is equal to AD 30 by AC, that is equal to 30 plus x. 30 plus x is equal to 30 root 3. So what is the value of x? That is equal to 30 into root 3 minus 1. So that is equal to 30 into 0.732. So what is the answer? 3 2 times that equal to 6. And next 3 3 times 9. 3 7 times that equal to 21. So what is the answer? 21.96 or 22 meters approximately. That's it. Next question. If the top of a tower is 50 meters high, ఇది 50 meters high అంటున్నాను. The angle of depression two objects. Let us take this is the one object and this is the another object. What is the angle of depression? That got 45 degrees and 30 degrees. So this is equal to 45 degrees. Another one is equal to 60 degrees. Then the approximate distance between objectives. Already మనం చేసిన మోడలే. This is also, కానీ ఇక్కడ మనకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఈ లెంత్ అవుతుంది దట్ ఈస్ ఈక్వల్ 50, ఎందుకంటే ఈ యాంగిల్ 45 degrees కాబట్టి. ఓకే, సో నా ఇప్పుడు ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇది సేమ్. సపోజ్ దిస్ ఇస్ ఏ, దిస్ ద బి అండ్ దిస్ ఇస్ ద సి అండ్ దిస్ ఇస్ ద డి. లెట్ us టేక్ దిస్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్, ఆర్ మనకు కావాల్సిన ఎక్స్ ఇది తీసుకుందాం ఎక్స్ అని, ఎందుకంటే వాడు అడుగుతుందండి ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఆబ్జెక్టివ్స్ అన్నాడు కాబట్టి. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. అది ఎక్స్ అయ్యింది అంటే మరి ఇదేమవుతుంది? ఏబి ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ ఎక్స్ అవుతుంది, రైట్? నా మనకు కావాల్సిందండి ఈ బి అండ్ సి, అంటే ఇక్కడ మనకి ఏంటి, మనకి ఎక్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఏబి వాల్యూ తెలిసింది అనుకోండి, ఇది తెలిసిపోతుంది కదా. నా ఏబి వాల్యూ ఏంటి? tan 60. సో జనరల్గా ఏం చేద్దామంటే దీన్ని మనం ఎక్స్ అని తీసుకుందాం, లేదంటే మళ్ళీ మన క్యాలిక్యులేషన్ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే మన ప్రాబ్లం అయిపోతుంది. లెట్ us టేక్ దిస్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకుందాం. దిస్ ఇస్ ఈక్వల్ 50 మైనస్ ఎక్స్. tan 60 ఈజ్ ఈక్వల్ టు ఏంటవుతుంది మనకి? ఏడి బై ఏబి. ఓకే, సో వాట్ ఇస్ ద tan 60? √3 ఈజ్ ఈక్వల్ టు ఏడి, దట్ ఈస్ ఈక్వల్ 50 బై ఏబి, దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్. What is the value of x? X is equal to 50 by √3. ఇలాగ సేమ్ చెప్పాను, ఇంటూ √3 by √3. సో దిస్ ఇస్, ఇక్కడ మనకి 150 అవ్వలేదు కాబట్టి ఇంటూ √3 తీసేదండి, అది మనకు వద్దులేదు. 150 అయితే మనకి క్యాన్సిల్ అయింది కాబట్టి మనం చేస్తాం, ఇక్కడ మాత్రం ఇది అవసరం లేదు, అలా ఉంచేసేయండి 50 by √3. అయితే కానీ మనకు కావాల్సింది అంటే మనకి ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్టివ్స్ బీసీ, దట్ ఈస్ ఈక్వల్ 50 మైనస్ 50 by √3. So this is equal to 50 √3 minus 50 by √3. So what is the answer? ఇది. అదే మీరు క్యాలిక్యులేషన్ చేయమన్నారు అనుకోండి, ఏం చేస్తారు? 50 into √3 minus 1 by √3. That is equal to 50 into 1.73, sorry 0.732, ఎందుకంటే 1.732 minus 1, 1.732 minus 1 is equal to 0 or not. So sorry, 1.732 minus 1 is equal to what happened? That was 0.732 by 1.732. ఓకే, సో ఒకవేళ ఇంకా క్యాలిక్యులేట్ చేయమంటే అది మనం సాల్వ్ చేస్తాం, సాల్వ్ చేసి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడమే, అంతమించి ఇంకేం లేదు. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్? హియర్ a small boy is standing some distance from a flag post. Suppose this is the flag post. The angle of elevation to formed is 60 degrees. Okay, so ఇక్కడ నుంచి ఉన్నాడు. The angle of elevation, elevation అంటే అప్ సైడ్, డిప్రిషియేషన్ అంటే డౌన్ సైడ్. కానీ మనం ఏంటంటే ఆ డిప్రిషియేషన్ మన యాంగిల్ అది ఏమవసరం, డైరెక్ట్గా మనం వేసేసుకోవడమే ఇదంతా కూడా. ఓకే, ఇఫ్ ద హైట్ ఆఫ్ ఫ్లాగ్ పోస్ట్ ఈస్ ఈక్వల్ టు 30 degrees, వాట్ ఇస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్? మనకి ఇక్కడి నుంచి ఇక్కడ కావాల్సింది ఈ డిస్టెన్స్ కావాలి, అంతే కదా. ఏంటుంది మనకి? ఏమి లేదు. tan 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ 30 by
Let us take that is equal to x. What is the tan 60? That is equal to root 3 is equal to 30 by x. So x equal to 30 by root 3. ఇంకా క్యాన్సిల్ అయితే మనకి ఏంటది, మనకి 30 by root 3 into root 3 by root 3. So that is equal to 30 root 3 by 3. So this is equal to 10. So what is the answer? 10 root 3, which is required answer. Ante. Next, 45 meters from your foot of a cliff on a level ground, the angle of elevation of the top of the cliff is 60 degrees. Find the height of the cliff. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి ఒక క్లిఫ్ ఉన్నది, ఫుట్ ఆఫ్ ది క్లిఫ్. ఇదంతా మనకి 45 meters అని అంటున్నాడు. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? దిస్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees అంటున్నాడు. మనకు కావాల్సింది ఏంటి? హెచ్. అయిపోయింది. ఏం చేస్తాం మనం? Let us take this is equal to A, this is equal to B, and this is equal to C. Tan 60, right, is equal to CB by AB. Tan 60 is equal to how much? That is equal to root 3 is equal to CB, H by 45. What is the H? That is equal to 45 root 3. That is the answer. That's it. Next one. The angle of elevation top and bottom of a flag kept on a flag post from the 30 meters distance from of 45 degrees and 30 degrees respectively. What is the height of the flag? Ikkada the angle of elevation top and bottom of a flag kept on the flag post from the 30 meters distance. Ikkada entante, suppose this is the flag post and this is the flag. And next, the distance, this is equal to ఎంత మనకి 30 meters. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే, the angle of elevation top and bottom of a flag kept on a flag post from the 30-meter distance, this is equal to 45 degrees. And this one is equal to 30 degrees and this one is equal to 45 degrees. అయితే మనకు కావాల్సిందంటే హైట్ ఆఫ్ ది ఫ్లాగ్. ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ 45 అయినప్పుడు ఇక్కడ డిస్టెన్స్ 30 అయితే ఈ లెంత్ కూడా 30 కదా, మనకు తెలిసిందే కదా. అయితే మనకి ఏంటి? హైట్ ఆఫ్ ఎ ఫ్లాగ్ మనకి ఇక్కడి నుంచి ఇది కావాలి. సో అదొక్కటి చూడండి, ఏంటంటే మనకు కావాల్సింది ఇది. ఓకే, ఇక సపోజ్ దిస్ ఇస్ ద ఏ, దిస్ ఇస్ ద బి, దిస్ ఇస్ ద సి అండ్ దిస్ ఇస్ ద డి. మనకి డిసి కావాలి. డిసి కావాలి అంటే మనకు కావాల్సింది ఏంటి? సిబి తెలియాలి. సిబి తెలియాలంటే ఏం చేయాలి? tan 30 తెలియాలి. tan 30 ఈజ్ ఈక్వల్ టు సిబి బై ఏబి. ఓకే, వాట్ ఇస్ ద tan 30? 1 by root 3 is equal to what is the CB? Let us take x by what is the AB? That is equal to 30. So what is the value of x? X equal to 30 by root 3. So that is equal to 10 root 3. Already previously చేసాం, అలా చేసాం అనేది. ఇక మనకు కావాల్సింది ఏంటి? డిసి. డిసి ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి? డిబి మైనస్ బిసి, రైట్? సో వాట్ ఈస్ ద డిబి? 30 minus 10 root 3. That is the answer. And ఒకవేళ క్యాలిక్యులేషన్ సింప్లిఫై చేశారంటే యూ నీడ్ టు మల్టిప్లై 10 with 1.732 అంటే 17.32. సారీ, 17.632. ఓకేనా? సో 30 minus 17.632 చేసి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే డిపెండ్ అపాన్ ది ఆప్షన్స్. మన క్లరికల్లో ఇచ్చారంటే మాత్రం ఇక్కడతో ఆపేస్తాడు. అదే పిఓస్ చేస్తే మాత్రం ఇక్కడ 30 minus 10 into 1.732. ఓకే, సో ఇక్కడ మనకి 10 minus ఇక్కడ 10 తీస్తారనుకోండి, ఇక్కడ ఎంత అవుతుంది మనకి? ఒక డెసిమల్ తీసేయండి, 17.32. సో 18, 12 ఇక్కడ ఏంటి మనకి? 40, 6, 8 విచ్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్. అంటే ఇట్ డిపెండ్స్, మీకు ఆప్షన్ ఇది ఇస్తాడా ఇది ఇస్తాడా ఏది మనకు తెలియదు. అంటే దేనికైనా సరే మీకు కొంచెం ఫ్లెక్సిబుల్ ఉన్నారంటే దట్స్ బెటర్. నెక్స్ట్, an observer standing 72 meters away from the building notices that angle of elevation of a top and bottom of flagstaff and a building are 60 degrees and 45 degrees, the height of the flagstaff. And this is the building and this is the flag post. This is the building
and this is the flag post. And next, observer standing at this point, and this is the 72 meters. Okay. And what about this one? This is the 45 degrees. And what about this one? This is the 60 degrees. Okay. And next, ఇక 72 meters అయినప్పుడు ఇక 45 ఉందంటే, సపోజ్ దిస్ ఇస్ ద ఏ బి సి డి తీసుకునేటప్పుడు ఇక్కడ యాంగిల్ 45 degrees అయినప్పుడు ఏబి ఈక్వల్ టు 72 అయితే సిబి ఈక్వల్ టు 72 కదా. లెటెస్ట్ టేక్ దీన్ని ఎక్స్ అనుకున్నారు అనుకోండి, రిమైనింగ్ మళ్ళీ సేమ్ మనకి tan 60 ఈజ్ ఈక్వల్ టు డిబి బై ఏబి. ఓకే, వాట్ ఇస్ ద tan 60? దట్ ఈస్ ఈక్వల్ టు √3 ఈజ్ ఈక్వల్ టు డిబి అంటే ఎక్స్ ప్లస్ 72 బై ఇక్కడ ఏబి దట్ ఈస్ 72. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి 72 √3 మైనస్ 72. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 72 ఇంటూ √3 మైనస్ 1. ఇలా చేశారంటే ఇలా అయిపోతుంది. లేదు అంటే ఏంటి 72 ఇంటూ 0.732, అది మళ్ళీ మల్టిప్లై చేసి మనం చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక ఏంటంటే మనం అబ్జర్వ్ చేశారంటే tan 30 tan 60 ఈ రెండు జాగ్రత్తగా, ఆ tan 30 tan 60 tan 45 ఆ మూడు గుర్తుంచుకున్నారంటే మాత్రం మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేయగలం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 300 meters ఫ్రమ్ ఎ ఫుట్ ఆఫ్ ఎ క్లిఫ్. సపోజ్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ క్లిఫ్ ఉంది, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు? 300 meters అంటున్నాడు. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఎ క్లిఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees అంటున్నాడు. ద హైట్ ఆఫ్ ది క్లిఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తామండి? tan 30 ఈజ్ ఈక్వల్ టు, సపోజ్ దిస్ ఇస్ ఏ, దిస్ ద బి అండ్ దిస్ ఇస్ ద సి, సిబి బై ఏబి. tan 30 ఈక్వల్ టు 1/√3 ఈజ్ ఈక్వల్ టు సిబి హెచ్ బై 300. So what is the value of h? 300 by √3. Okay, let us take into √3 by √3 is equal to 300 into √3 by 3. So this is equal to 100. So 100 √3 is the answer. And inka chesadante 100 into 1.732. Okay, so 173.2 is the answer. That's it. మీకు క్లర్క్లను అయితే మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారండి. మీరు ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ 2 ఇవ్వడం అనేది జరగదు, కానీ ఎందుకైనా మంచిదని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, నౌ సారీ, నెక్స్ట్ క్వశ్చన్. ద షాడో ఆఫ్ ఎ బిల్డింగ్ 20 meters long when the angle of elevation of the sun is 60 degrees, find the height of the building. Same, this is the height అనుకోండి. let us take. ఓకే, ఇక్కడ ఏంటి మనకి షాడో బిల్డింగ్ 20 meters ఆఫ్ లాంగ్ అంటే ఇక్కడ బిల్డింగ్ ఉంటే ఇది బిల్డింగ్ అనుకున్నామంటే ఇది షాడో, ఇదంతా 20 meters లాంగ్ అంటున్నాడు. యాంగిల్ ఎంత అన్నాడు? 60 degrees అంటున్నాడు. ఓకే, ఇక మనకు కావాల్సింది ఏంటి? ఈ హైట్ ఏంటి అని అడిగాడు. సో చెప్పండి, tan 60 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 20. దట్స్ ఇట్. వాట్ ఇస్ ద tan 60? √3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 20. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ హెచ్? that is equal to 20 √3, which is required answer. That's it. ఓకేనా, ఎక్కడ కూడా మన ఇది tan 45 tan 30 tan 60 ఇవి తప్ప ఇంకేమీ మనం యూజ్ చెయ్యం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ద వర్టికల్ పోల్ 6 meters high has a shadow of length 2 √3 meters, the angle of elevation of the sun. ఇప్పటి వరకు ఏంటి, మన లెంత్ లేదా హైట్ ఏదో క్యాలిక్యులేట్ చేస్తాం, బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ద వర్టికల్ పోల్ 6 meters high, షాడో లెంత్ 2 √3 meters, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్, ఇది మనకు కావాలి. లెట్ us take this is equal to theta. tan theta is equal to opposite 6 by adjacent √3. ఓకే, సో 3/√3 అంటే ఏంటి? దట్ ఈక్వల్ √3 అన్నట్టు. √3 అంటే ఏంటి అవ్వాలి? tan theta is equal to tan 60. What is the value of theta? That equals 60 degrees. That is the answer. Simple.
A ladder leaning against a vertical wall makes an angle of 45 degrees with the ground. The foot of the ladder is 3 meters from the wall. Find the length of the ladder. ఇక్కడ చూడండి, suppose this is the wall and foot of the ladder is here, and suppose like this. Okay, ఇక్కడ మనకి ఏంటి, మనకి the foot of the ladder, this is the ladder, is 3 meters from the wall. This is the 3. And what is the angle of elevation? That is equal to 45 degrees. The ladder leaning against a vertical wall makes a 45 degrees with the ground. The foot of the ladder is 3 meters away from the wall. Find the length of the ladder. మనకు కావాల్సింది ఏంటంటే ఈ లెంత్ ఆఫ్ ది ladder, ఇది మనకు కావాలి. లెట్ us take this is equal to x. ఇక్కడ మీకు మొదటి చెప్తున్నాను, ఇక్కడ 45 degrees కానీ అయ్యింది అంటే ఆపోజిట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ అని చెప్పి. ఇక్కడ అడ్జసెంట్ 3 అయినప్పుడు ఆపోజిట్ ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 3 కదా. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు ఇక్కడ మనకి ఏంటది, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ హైపోటెన్యూస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఆర్ నాట్. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. What is the value of x? That is equal to root over 9 plus 9, that is equal to root 18, or that is equal to 3 root 2, which is required answer. That's it. Okay na? ఇక్కడ ఏంటంటే ఇంకా సింపుల్ అయిపోతుంది ఇక్కడ మనకి, రైట్. మీకు క్లరికల్లోని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్గా అడుగుతుంటాడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది రాడ్ అండ్ ఇట్స్ షాడో ఈజ్ 1:√3. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్ ఈజ్, చూడండి, suppose this is the rod and this is the shadow. Okay, rod is equal to 1, shadow is equal to √3. What we required? The angle of elevation. What required? The angle. And then 8 మనకి tan theta. Tan theta is equal to 1/√3. 1/√3 అంటే ఏంటి, మనం దాన్ని చేస్తున్నాం. Tan theta is equal to tan 30. Okay, √3 అంటే 60. ఇక్కడ 1/√3 అంటే that is equal to 30. So what is the angle theta is equal to 30 degrees, which is required answer. That's it. Next example, ఇక్కడ మీరు మాత్రం మర్చిపోవద్దు, tan 30 1/√3, tan 45 1, tan 60 √3. The angle of elevation of a moon when the length of a shadow and a pole is equal to its height. వెంటనే చెప్పండి ఆన్సర్, వెంటనే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ length of a shadow, let us suppose this is the pole, shadow is this one, and next ఏమంటున్నాడు, length of a shadow is equal to x అయితే pole is also equal to x అంటున్నాడు. ఇక్కడ మనకేంటి x/x, ఈ రెండు ఎప్పుడవుతుంది మనకి, దట్ కూడా 45 degrees అయినప్పుడే కదా. మన అందాన్ని మనం చేస్తున్నాం. tan 45 is equal to 1, opposite by adjacent side. If opposite side is equal to adjacent side, then what is the angle? Angle always equal to 45 degrees. So it's a very simple. Okay, right. Next, the angle of elevation of a tower from a distance of 100 meters from its foot is 30 degrees. Find the height of the tower. So this is the height. Let us take h. The angle of elevation of a tower from a distance of 100 meters. So this is equal to 100 meters. What is the angle? Angle is equal to 30 degrees. Angle is equal to 30 degrees. What we require? Height. So tan, let us take tan 30. Direct వేసేస్తాను ఇంకా. ఓకే, ABCD ఏం లేదు. h/100. What is the tan 30? 1/√3 is equal to h/100. What is the h? That is equal to 100/√3. That is the answer. Is it clear? Next example. The altitude of a sun at any instant is 60 degrees. The height of a vertical pole that will cast a shadow is 100 meters. మనకు కావాల్సింది ఏంటి? Find the height of a vertical pole. This is equal to h. Shadow 30 meters. Angle 60 degrees.
Same, tan 60 is equal to h by 30. What is the tan 60? Root 3 is equal to h by 30. What is the h? That is equal to 30 root 3 is the answer. Okay. Next example. When sun is 30 degrees above the horizontal, the length of the shadow cast by a building 100 meters high. మనకు కావాల్సిందండి find the length of the shadow. That is the question. Suppose building, this is equal to 50 meters height. This is the shadow. And what is the angle? Angle is equal to 30 degrees. మనకు కావాల్సిందండి length of the shadow. Tan 30 is equal to 50 by x. Tan 30 equal to ఎంత? 1 by root 3 is equal to 50 by x. X equal to 50 root 3. మీకు స్టార్టింగ్ లోని హైట్స్ అండ్ డిస్టెన్స్ సైన్ థీటా కాస్ థీటా టాన్ థీటా ఏంటి ఇవన్నీ చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు అయిపోయిందా? ఈ 3 వాల్యూస్ మీకు గుర్తుంచుకుని చాలు. ఏంటంటే టాన్ 30 1 by root 3, టాన్ 45 1, టాన్ 60 root 3. ఈ 3 వాల్యూస్ గుర్తుంచుకోండి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మైండ్ లో పెట్టుకోండి. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఇన్ యువర్ హ్యాండ్. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ద హారిజాంటల్ డిస్టెన్స్ ఫ్రమ్ between two towers is 50 root 3. Okay, okay, 2 towers ఉన్నాయి. This is the first tower and this is the second tower. Listen carefully. 15 root 3. 15 root 3. 50 root 3. The angular depression of first tower when see from the top of the second tower. Depression అంటే కిందకు చూడడం. ఓకేనా? నౌ సపోజ్ ఇక్కడ నుంచి ఈ యాంగిల్ ఎలా తీసుకున్నారు అనుకోండి. దిస్ యాంగిల్ ఈజ్ 30 degrees. ఓకే. సో దీన్ని మనం ఇలా కానీ మనం లైన్ హారిజాంటల్ లైన్ తీసుకున్నామంటే దట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ 30 degrees. ఎందుకంటే ఇప్పుడు మనకి జామెట్రీ కాన్సెప్ట్ మనకి ఇప్పుడు అదేం అవసరం లేదు. మన ఎస్ఎస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే జామెట్రీ కాన్సెప్ట్ ఏమైనా అప్లై చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనకైతే అదేవి అంత అవసరం లేదు. ఓకే, రైట్. నెక్స్ట్, సో దిస్ ఈజ్ ఈక్వల్ 30 degrees అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఇక్కడ మన దిస్ ఈజ్ ఈక్వల్ 50 root 3. ఓకేనా? ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఎ ఫస్ట్ టవర్ when seen from the top of a second tower is 30 degrees. If the height of the second tower is 160 meters, the height of the first tower, ఇది మనకు కావాల్సింది. ఓకే, సో మనకి ఈ హైట్ కావాలి అంటే ఏం చేయాలి? దట్ ఈస్ ఇంపార్టెంట్. The angle of depression of the first tower when seen from the top of the second tower is that is equal to మన బాటమ్ కూడా కాదు. సో ఇక్కడ మనకి 60 1 root 3 ఈ రెండే ఉన్నాయి. దీని నుంచి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నౌ హౌ టు సాల్వ్ దిస్ క్వశ్చన్? మరి ఈ వాల్యూ ఎలా తెలుస్తుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి లెట్ us say this is the A, this is the B, this is the C, this is the D and this is the E. AB ఎలా తెలుస్తుంది? ఇక్కడ EC ఈజ్ ఈక్వల్ 160 అని తెలుస్తుంది. ఇక్కడ DC తెలిసింది అనుకోండి, AB తెలుస్తుందా? మరి DC ఎలా తెలుస్తుంది? ఇది 50 root 3 అయితే ఇది కూడా 50 root 3 కదా, ఎందుకంటే ఈ రెండు కూడా మనకి ప్యారలల్ కాబట్టి. ఓకేనా? నౌ లెట్ us take this is equal to X. ఇది X అయిందంటే మనకి tan 30 ఈజ్ ఈక్వల్ టు ED by AD. What is the ED? X. What is the AD? 50 root 3. Tan 30 equal to ఎంత? 1 by root 3 is equal to X by 50 root 3. Root 3 gets cancelled. That implies what is the value of X? X equal to 50. మనకు కావాల్సింది ఎంత? AB. ఈ రెండు ప్యారలల్ టు ఏంటి కదా, AB అండ్ DC ఈ రెండు కూడా ఈక్వల్ కదా. మరి DC ఈజ్ ఈక్వల్ టు ఏంటి? AB ఈజ్ ఈక్వల్ టు DC. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ DC? దట్ ఈస్ ఈక్వల్ టు EC minus ED. What is the EC? 160. ED ఎంత? 50. That is equal to 110. So what is the value of AB? That is equal to 110 meters is the answer. Is it clear? కొంచెం చేంజ్ అయింది అంతే తప్ప అంతకు మించి ఇంకేమీ లేదు. ఓకే. 2 poles equal heights stand on either side of a roadway. Suppose this is the roadway.
120 meters. At a point of rotation, two equal size. Let us take this is the one pole and this is the another pole. Suppose this is the A and B. Suppose the point, let us take this is equal to P and this is the C and this is equal to D. Let us take. Next time అంటున్నాడు the poles angle 60 and 30 degrees అంటున్నాడు. ఇదంతా let us take this is equal to 30 degrees. What about this angle? This angle is equal to 60 degrees. Okay, this angle is equal to 60 degrees. Let us take this is equal to X and this is equal to Y. So what about the PB? That is equal to 120 minus Y or not? What is the PB? That is equal to 120 minus P. So ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ మనకి హైట్ కావాలి, ఫైండ్ ద హైట్ ఆఫ్ ది పోల్స్ కావాలి అండ్ పొజిషన్ ఆఫ్ ది పాయింట్స్. అంటే మనకి ఎదర్ ఏపీ ఆర్ పిబి రెండింటిలో మనకి ఏదో ఒకటి కావాలి, రైట్? నా ఫస్ట్ లెట్ us టేక్ ఎక్స్ తీసుకున్నారు అనుకోండి. వాట్ ఈస్ ద tan 30? tan 60 ఈజ్ ఈక్వల్ టు at opposite, that is equal to CA by AP. Okay, what is the tan 60? That is equal to root 3 or not? Root 3 is equal to X by Y. That implies what is the value of X? X is equal to root 3 Y. What is the value of X? That is equal to root 3 Y. Okay, next ఇక్కడ మనకి X వాల్యూ తెలిసింది. ఇప్పుడు ఇంకొక యాంగిల్ తీసుకున్నారు అనుకోండి. ఇంకోటి తీసుకునేటప్పుడు tan 30 is equal to how much? Tan 30 is equal to dB by PB or not? So what is the tan 30? That is equal to 1 by root 3, right? What is the dB? X. X into root 3y or not? Root 3y by PB. What is the PB? That is equal to 120 minus y. So 120 minus y is equal to root 3 into root 3y. Okay. So 120 minus y is equal to 3y or not? That implies what is the value of 4y? 4y is equal to 120. What is the value of y? Y is equal to 30 meters. Ante the distance between AP that equal 30 meters. But what is the height of the pole? Height of the pole is equal to x. X equal to ఏంటి మనకు తెలుసు? X equal to root 3y or not? So X equal to root 3y. What is the y? 30. So what is the X? That is equal to 30 root 3, which is required answer. Is it clear? Now, next example. Next question. An airplane when 3000 meters high passes vertically above another at an instant when the angles of elevation at the same observing point are 60 degrees and 45 degrees respectively. How many meters lower is one than the other? Eka chudandi. Let us take this is the 3000 meters height. 3000 meters height. Here one observation and another one observation. See, what about this observation? This is equal to 45 degrees. What about this observation? This observation is equal to 60 degrees. Okay, this is equal to 60 degrees. ఇక్కడ మనకి ఈ లెంత్ అంటే 3000 మీటర్స్. వాడు అడుగుతుంది ఏంటి? హౌ మెనీ మీటర్స్ లోవర్ వన్ దాన్ ద అదర్. అంటే మనకి ఈ లెంత్ కావాలి. ఏదంటే జస్ట్ మూమెంట్, ఆల్ ఆఫ్ యూ, వి రిక్వైర్డ్ దిస్ లెంత్ కావాలి. ఓకేనా? నౌ లెట్ us take A, B and let us take this is equal to C and let us take this is equal to D. First tan 60. Tan 60 is equal to what happened? That is equal to 3000 by AB. Let us take what is this value? This value, let us take this is equal to X or not. ఇది X అయితే this is also equal to X. ఎందుకంటే 45 degrees కాబట్టి మనకు తెలుసు అలాగా. Okay. So what is the tan 60? Root 3 is equal to 3000 by ఇక్కడ మనకేంటి AB. Let us take that is equal to X. What is the value of X? X equal to 3000 by root 3. మనకు కావాల్సిందండి CD కావాలి. ఓకేనా? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ CD?
that is equal to 3000 minus x, 3000 by root 3. So this is equal to what happened? 3000 root 3 minus 3000. This implies 3000 took as a common, root 3 minus 1. So this is equal to 3000 into root 3 minus 1, 0.732, right? 0.732. సో ఇక్కడ ఇలా తీసుకుంటారు, లేదంటే ఏం చేస్తారు? 3తో మల్టిప్లై చేయండి. 6, 9, 21. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 2196 meters is the answer. Okay, this is about the heights and distance అండి, రైట్? సో మీకు ఏంటంటే క్లర్క్లో అంత ఇవ్వకపోవచ్చు, బట్ ఎస్బీఐ క్లర్క్ అయితే మాత్రం కొద్దిగా ప్రిపేర్ అవ్వండి. ఇక పీఓస్ అయితే మాత్రం గ్యారంటీగా ఇస్తాడు, బట్ ఓన్లీ 1 క్వశ్చన్. ఓకే, that's all for this video. We'll meet again in the next video. Thank you one and all.